జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని శ్రీ పింగళి వెంకయ్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు అంగడాల అనిత తెలిపారు. శనివారం మిల్క్ ప్రాజెక్టు భీమనవారిపేట శ్రీ పింగళి వెంకయ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ పింగళి వెంకయ్య స్వచ్ఛంద సేవా సంస్థ తన భర్త అంగడాల సురేష్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని అన్నారు. కాలక్రమేణా ఆయన చనిపోయిన తర్వాత ఆ సేవా సంస్థ బాధ్యతలను తాను తీసుకొని సంస్థ అధ్యక్షురాలుగా కొనసాగుతూ పింగళి వెంకయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆగస్టు 2వ తేదీ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా తమ సంస్థ ద్వారా పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులర్పించదలిచామని అన్నారు. సంస్థ అధ్యక్షురాలండి. నా పేరు అనిత అండి. ఈ రోజు పింగళి వెంకయ్య గారి వర్ధంతి జరుగుతుంది. మన జాతీయ జెండా కనిపెట్టింది పింగళి వెంకయ్య గారు. మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు అండి. ఎంతో మందికి పింగళి వెంకయ్య గారు అంటే అందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా తెలుసు. ఈ రోజు మనం ఒక జాతీయ జెండాని పట్టుకొని తిరుగుతున్నాం అంటే పింగళి వెంకయ్య గారు కనిపెట్టడం వల్లే. అట్లాగే ఈ రోజు అన్నదానం, పేదలకి అన్నదానం జరుగుతుంది వర్ధంతి సందర్భంగా. అట్లాగే ఆగస్టు 2వ తారీఖున పింగళి వెంకయ్య గారి జయంతి జరుగుతుంది. ముఖ్యమైన అతిథుల్ని పిలిచి భారీగా ఘనంగా నిర్వహించాలనుకుంటున్నాము. మా వారు ఈ సంస్థని నిర్వహించారు, అంగడాల సురేష్ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో నేను నిలబడి ఇక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.